షలోం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. 1 తిమోతి చాప్టర్ 3 వర్స్ 16. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. He appeared in the flesh, was vindicated by the Spirit, was seen by angels, was preached among the nations, was believed on in the world, was taken up in glory. సువార్త సారాంశమంతా ఈ వాక్యంలో పొందుపరచబడి ఉంది. క్రీస్తు సశరీరుడిగా ప్రత్యక్షమయ్యారు. సృష్టికర్త మానవాళికి ప్రత్యక్షమయ్యారు. అవతారమూర్తి జననం, ఆయన నిత్యత్వం, దేవత్వం అన్నీ కూడా మహిమాన్వితుని మహిమను మనకు చూపాయి. ఆయన నీతిమంతుడని పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటింపబడ్డారు. సో మన పాపములకు నీతిపరుడైన క్రీస్తే ప్రత్యామ్నాయం. ఆయన నీతి ద్వారా మన పాపములు తొలగింపబడి మనకు నీతి వస్త్రాలు ధరింపచేశారు. దేవదూతలకు కనబడెను. ఇందులో చాలా అర్థాలున్నాయి. 1 పేతురు 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారము సువార్త ప్రకటింపబడటాన్ని దేవదూతలు తొంగి చూడగోరుచున్నారట. హీ వాజ్ ఓవర్సీన్ హిస్ హోల్ లైఫ్ బై ఏంజల్స్. పునరుద్ధానుడైన క్రీస్తును గూర్చి ఈయనే రక్షకుడని సర్వలోకములోనూ ప్రకటింపబడుతూ ఉంది. ఈ సువార్తను విని ఎందరు విశ్వసిస్తారో వారంతా కూడా నిరీక్షణ గలవారుగా ఉన్నారు. ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని నిరంతరం మన కొరకు తండ్రి వద్ద విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. మనకు పరిశుద్ధాత్ముని ఆదరణకర్తగా నియమించి ధైర్యంగా కృపాసనం నొద్దకు చేరే భాగ్యమునిచ్చారు. హల్లెలూయా. మహిమాన్వితుడైన మా తండ్రి మట్టి రూపులమైన మమ్మును మహిమలో మహిమపరచటానికి మీ మహిమను వీడి మానవ రూపిగా ఈ మహిలోనికి అవతరించినందుకు మాకనుగ్రహించినటువంటి రక్షణ, నిత్య జీవము కొరకైనటువంటి నిరీక్షణకు యేసు నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.